బ్రహ్మాండమైన హైలీ సెలబ్రేటెడ్ డైరెక్టర్, చాలా మంచి బడ్జ్ ఫిల్మ్ గురించి, రాజాసాబ్ గురించి. జనరల్లీ ప్రభాస్ గారి సినిమా అంటే సినిమాని చాలా వరకు ఏంటంటే ఫస్ట్ బిలీవ్ చేయలేకపోయారు. మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. ఫోర్స్డ్ గా అనిపించలేదా ప్రాజెక్ట్ మీకు? ఈ ప్రాసెస్ లో నాకేంటంటే అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు మీరు ఏం మెథడాలజీ ఫాలో అయ్యారు సార్ ఈ కథ చెప్పడంలో? లీనియర్ సినిమా లాగానే వెళ్తుంది నాది ఎప్పుడు, కానీ నాన్ లీనియర్ అనేది కానీ ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే పులినోట్లు బొరపెట్టినట్టే. ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటి సార్ దీనిలో? మెయిన్ ఛాలెంజ్ ఒకటే. ఇక్కడ ఏంటంటే ఇది మీరు మొదట అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత బడ్జెట్ మారింది, మీకు ప్రొడ్యూసర్ గారికి కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. గారికి నాకు అనేది ఎప్పటికీ ఈ రోజుకి కూడా కొట్టేడ్రా మారుతి సినిమాతోనే అనిపించుకుంటారండి. ఖచ్చితంగానండి, అందులో డౌటే లేదు. మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు చూడండి దీని మీద ఎలా పడిపోతారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టికెట్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోనే గెస్ట్, లబ్ధ ప్రతిష్ఠుడు, బ్రహ్మాండమైన హైలీ సెలబ్రేటెడ్ డైరెక్టర్ అండ్ గ్రేట్లీ రిసీవ్డ్ టెక్నీషియన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా అతనికి మంచి హిట్స్ ఉన్నాయి అండ్ మంచి రెప్యుటేషన్ ఉన్న డైరెక్టర్. కాబట్టి దీనిలో పెద్ద జర్నీ అన్నది ఉండదు, కానీ బట్ రేపు 9వ తారీఖున రిలీజ్ కాబోతున్న పెద్ద జాగర్నట్ రిలీజ్ కాబోతుంది రాజాసాబ్. ప్రభాస్, ఇండియన్ హెర్క్యులస్ ప్రభాస్తో విశ్వప్రసాద్ గారు నిర్మిస్తున్న ఈ సినిమాకి డైరెక్షన్ బాధ్యతల్ని నిర్వహించిన మారుతి గారు ఇప్పుడు మనతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. లెట్ us టేక్ ఎ వ్యూ ఓవర్ హిస్ మేకింగ్ స్టైల్స్ అండ్ ది ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్. మీ అందరి తరఫున నేను ఆయన్ని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మారుతి గారు నమస్తే. నమస్తే. అండ్ చాలా మంచి బడ్జ్ ఫిల్మ్ గురించి, రాజాసాబ్ గురించి. నార్త్ టు సౌత్ అండ్ సౌత్ టు నార్త్. దానికి 2 కారణాలు. ప్రభాస్ కాబట్టి ఆటోమేటిక్గా అది వస్తుంది. అవును. తర్వాత మీరు వేసిన సెట్ ఉంది చూసారా? అవునవును. అప్పుడు నేషనల్ మీడియా అంతా వచ్చి కవర్ చేసింది. కరెక్ట్. దాంతో చాలా పెద్ద హైప్, ఎడిషనల్ హైప్ అన్నమాట. అవునవును. ప్రభాస్కున్న హైప్ కాకుండా. అవునవును. ఇప్పుడు ఈ హైప్ అన్నది సినిమాకి ఏ రోజైనా కూడా ఒక రిస్కే సార్. అవును కదా, దాన్ని మీరు ఎట్లాగా ఆన్సర్ చేస్తున్నారు సార్? హైప్ అంటే జనరల్లీ ప్రభాస్ గారి సినిమా అంటే ఆల్మోస్ట్ అందరూ ఆడియన్స్ చూడాలనుకుంటారు. ఆయన సినిమాని అసలు మిస్ అవ్వరు. అందులో ఒక డిఫరెంట్ జానర్ ఫిల్ము ఈయన ఎంజాయ్ చేస్తూ చేశారు ఆ సినిమా అనే దాన్ని అసలు మిస్ అవ్వరు. ఏ సినిమాకైనా సరే హీరో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేశారని ఆడియన్స్కి కనుక రీచ్ అయింది అనుకోండి, ఆ సినిమాని ఖచ్చితంగా అసలు ఆడియన్స్ మిస్ అవ్వరు. దానివల్ల ఏంటంటే దీనికి మేము ట్రైలర్స్ కంటెంట్ వేసుకుంటా వచ్చేసరికి ఇవాళ ఆడియన్స్లో చాలా క్యూరియాసిటీ బిల్డప్ అయింది. అంటే ఫస్ట్ దీనికి మారుతి ఏం తీస్తాడు, ఎలాంటి సినిమా వస్తుంది అని, ఇట్లాంటి రెగ్యులర్ హర్రర్ కామెడీ ఏమో ఇది అనుకున్న వాళ్ళకి ఇది అలా కాదు, ఇది వేరే జోనర్ అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది స్లోగా. అంటే ఈ సినిమాని చాలా వరకు ఏంటంటే ఫస్ట్ బిలీవ్ చేయలేకపోయారు. అంటే అసలు ఏమై ఉంటుంది అనే క్వశ్చన్లో, బిలీవ్ ఇన్ ద సెన్స్ ఒక కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు ఆడియన్స్. అంటే ఒక డైరెక్టరు ఇట్లా తీస్తారనేది ఒక ఐడియా ఉంటుంది కదా, అలా వస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దాని కంటిన్యూషన్ లాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక కొత్త సినిమా వస్తున్నప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు.
కొత్త సినిమా ఏమవుతుందంటే ఇది ఎలా ఉండబోతుంది, అంతకుముందు చూసామా చూడలేదు అంటే వీళ్ళకి దగ్గరలో ఏది దానికి రిజంబుల్స్ ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్ స్టేటస్లోంచి పాజిటివ్ దాంట్లోకి వెళ్తారు స్లోగా. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి టైం పడుతుంది. అలాంటి దీంట్లో స్లోగా ఇప్పుడు చాలా హైప్ వచ్చిందనమాట రిలీజ్ బిఫోర్కి వచ్చేసరికి. డెఫినెట్గా దీని ఎక్స్టెన్షన్ రిలీజ్ రోజు ఆడియన్స్ చూసి ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యి, ఎందుకంటే మాకు బిఫోర్ మేము చూసేసుకున్నాము సినిమా, మేము ఎంజాయ్ చేసాం కాబట్టి డెఫినెట్గా ఇది ఏం జరగబోతుంది అనేది మీకు తెలుస్తుంది ఒక 1 వీక్ 10 డేస్లో. కంప్లీట్ ఫుల్ ఫిల్మ్ చూసేసుకున్నారండి? అంటే మాకు ఎడిట్ అంటే ఒక్కొక్కటి ఆర్ఆర్లు అవి 1 by 1 అవుతూ ఉంటాయి కదా, ఇంకా అలంకరణ కదా ఇప్పుడు అంతా. అవునులేండి. వన్స్ కథ అయిపోయింది అనుకోండి, కథ అనేది సోల్ అయితే ఆత్మ అయితే, తేత అనేది యాక్చువల్గా శరీరం. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది అలంకారం, అంటే ముస్తాబ్ చేయటం. ఎంత బాగా బట్టలేసి, ఎంత బాగా మేకప్ చేసి, ఎంత బాగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే అబ్బా అంత బాగుందని అంటారు. అదేలేండి, ఇది ప్రాసెస్ అంతే. అంటే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది, దీని మాతృక ఎక్కడ, లేకపోతే దీని తాలూకు జెనసిస్ ఏంటి అన్నది అంత చాలా అది వైడ్లీ డిస్కస్డ్ అనుకోండి. ఆ పాయింట్ అడగట్లేదు కానీ ఫోర్స్డ్ గా అనిపించలేదా ప్రాజెక్ట్ మీకు? అంటే దిస్ ఈస్ ఫోర్స్డ్ అప్ ఆన్ యూ కదా, ప్రభాస్ గారు అడగడం చేయడం అన్నది అంటే అసలు ఆ బిగ్ స్టార్, అంత పెద్ద బిగ్ స్టార్ పిలవడమే మామూలు జనరల్ గా ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్ ఎక్కువ. అలాంటిది ఆయన ఒక ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న మిడ్ రేంజ్ సినిమా చేద్దామని అనుకోవటం అనేది ప్లస్. ఈ ప్రాసెస్ లో నాకేంటంటే అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు నాకు స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ థాట్ ప్రాసెస్ అది ఇంకొంచెం కరెక్ట్గా ఎక్కువ కనుక పెట్టి ప్రాపర్గా తీసుకెళ్తే దాన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి చేసిందనమాట. అది మీ ఐడియావేనా నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాలన్నది? నేషనల్ వరకు అంటే నా ఐడియా అని కాదు, ఆయన సినిమా అంటే ఆటోమేటిక్గా వెళ్తుంది కదా. ఈ వెళ్ళే సినిమా ఇంకొంచెం ఆ కైండ్ ఆఫ్ అలంకరణ చేసి పంపిద్దాము, ఇది మన తెలుగు డెకరేషన్ కాకుండా అని చెప్పి అట్లా వెళ్ళింది అనమాట. అంటే మీరు ఎడిషనల్ గా అని కాదు, ఏం చేశారండి ఫర్ ది నేషనల్ పర్స్పెక్టివ్ లో సినిమా గురించి? అంటే ఇప్పుడు జానర్ అనేది అన్ని చోట్ల నేషనల్ అవ్వచ్చు, సౌత్ లో అవ్వచ్చు, హర్రర్ కామెడీ అనేది రీజనల్ కావచ్చు. కాకపోతే హర్రర్ కామెడీలో అన్ని రీజనల్స్ లోనూ డిఫరెంట్ అప్రోచ్ తో రకరకాల దెయ్యం కథలు బోల్డ్ తీశారు. అవునండి. ఇప్పుడు మీకు అవన్నీ దాటి ఒక ఫ్రెష్ కథలాగా కావాలి. ఇది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఒక కొత్త ఎలిమెంట్ ఉండాలి, అది ఫ్యాంటసీ. ఇందులో ఈ ఫ్యాంటసీ అనేది యాడ్ అవటం వల్ల సినిమాకి ఏమైందంటే స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ మారిపోయింది. నెక్స్ట్ పిల్లలు, ఫ్యామిలీసు అందరూ వెళ్ళేలాగా ప్రభాస్ గారి సినిమాని, ప్రభాస్ గారు అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ లైక్ చేస్తారు. అవును, అలాగా దాన్ని మార్చుకుంటూ చేసిన సినిమా ఇది. ఇప్పుడు ప్యూర్ బిగిన్ టు ఎండ్ ఒక దీంట్లో వచ్చిందనమాట. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.